కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? కంటెంట్ క్రియేట్ చేసి ల్యాక్స్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే యూస్ఫుల్ అవ్వచ్చు, లాస్ట్ వరకు చూడండి. సో ఈ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్న స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది చాలా కళలతో లేకపోతే చాలా కరేజ్ తోటి అయితే వస్తారు. సో కొంతమంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్లో ఒక 2-3 వీడియోలు అయితే మంచిగా అగ్రెసివ్గా తీస్తారు, పెడతారు. తర్వాత ఆ ఎడిటింగ్ దానికి ఫస్ట్ వచ్చిన వ్యూస్ బట్టి డిసప్పాయింట్ అయిపోయి వీళ్ళైతే వీడియోలు చేయడం ఆపేస్తారు. సో యూట్యూబ్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేయగానే మీ వీడియోలు వైరల్ అయిపోయి ల్యాక్స్లో మిలియన్స్లో వ్యూస్ అయితే అస్సలు రావు. ఎందుకంటే మీరైతే కన్సిస్టెంట్గా వీడియోలు చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, అండ్ ఎవ్రీడే ఒక టైం పెట్టుకొని దానికైతే ఆ టైం టు టైము వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు చేస్తున్న క్రమంలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, మీకు అనేది ఒక టైం వస్తుంది. సో మీకు కూడా మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మానిటైజేషన్ అవుతుంది, అండ్ దాంతోపాటు ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ సింగిల్ వీడియోతోటే ఇవన్నీ డిసైడ్ అవ్వవు. సో దీనికి చాలా పేషెన్స్ కావాలి, అట్లనే హార్డ్ వర్క్ కూడా కావాలి. సో చాలామంది ఇవన్నీ మిస్ అవుతారు. సో జస్ట్ ఛానల్ క్రియేట్ చేస్తారు, 1-2-3 వీడియోలు పెడతారు, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఇంకా కొంతమంది కూడా ఉంటారు ఇందులో, వీళ్ళకి కంటెంట్ క్రియేట్ చేయాలని చాలా ఉంటుంది, కాకపోతే బయట ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వీళ్ళందరూ సొసైటీ ఏమనుకుంటుందో అని అక్కడే ఆగిపోతారు. సో మీకు నిజంగా కంటెంట్ క్రియేట్ చేయాలని ఉంటే మాత్రం సో ఇవన్నీ పక్కకు పెట్టండి. ఎందుకంటే మీకు ఎవ్వరు వచ్చి ₹1 అయితే ఇవ్వరు. సో మీ సొంత టాలెంట్, మీ దగ్గర స్కిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక టాపిక్ అయితే మీరైతే ఎంచుకొని సో దానిపైన మీరు కన్సిస్టెంట్గా కంటిన్యూగా స్టార్టింగ్ టైంలో అయితే మీరు డైలీ 1 లేదా 2 వీడియోస్ పెట్టుకుంటా ఒక టైం పెట్టుకొని, ఒక టైం పీరియడ్ పెట్టుకొని దీన్ని కాన్స్టాంట్గా దీన్ని అయితే ఫాలో అయితే మాత్రం పక్కా మీకు గ్రోత్ ఉంటుంది, దీంట్లో మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ ఎట్ ఏ టైం ఓవర్ నైట్లో మనం పెట్టిన సింగిల్ వీడియోకే వైరల్ అయిపోవాలి, ల్యాక్స్లో మిలియన్స్లో వ్యూస్ రావాలి, దానికి డబ్బులు రావాలంటే మాత్రం అది అస్సలు అవ్వదు. కంటెంట్ క్రియేషన్ చూడడానికి బయట వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఒక వీడియో షూట్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే దాన్ని ఎడిట్ చేయడము, అక్కడి నుంచి అప్లోడ్ చేయడము. సో స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్కు జస్ట్ 50-100 వ్యూస్ 200 వ్యూసే వస్తాయి, కానీ దాన్ని వెనుకున్న కష్టం అయితే చాలా ఉంటుంది. చాలామంది ఇనిషియల్ స్టేజ్లో ఇంత కష్టపడ్డాం కదా, సో దీనికి మాకు అసలుకు వ్యూస్ ఇంత తక్కువ వచ్చాయి ఏంటని చెప్పి చాలామంది అయితే డిసప్పాయింట్ అయిపోయి సో వాళ్ళైతే రిలాక్స్ అవుతారు, వీడియో చేయడం కూడా ఆపేస్తారు. అట్లుండదు. సో కంటెంట్ క్రియేషన్ నిజంగా చేద్దాం అనుకుంటే మాత్రం మీరైతే పక్కా కష్టపడండి, ఇది ఒక జాబ్ లాగా చేయండి. సో మీకు లాంగ్ రన్లోనైతే మీకు రిజల్ట్ ఉంటుంది, దాని తగ్గట్టే మీకు మనీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో యూట్యూబ్కి రావాలనుకుంటే మాత్రం ఒకటే, మీరు ఏదైనా ఫిక్స్ అయితే దాన్ని బ్లైండ్గా కంటిన్యూస్గా దాన్ని ఫాలో అయ్యి కన్సిస్టెంట్గా చేద్దాం అనుకుంటేనే రండి. సో టైంపాస్కి లేదంటే ఎవరో పక్కన ఫ్రెండ్స్ చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనం కూడా చేద్దామని చెప్పొచ్చి ఒక 2-3 వీడియోలు చేసి రిలాక్స్ అయ్యి ఆపేద్దాం అనుకునే వాళ్ళైతే అస్సలు వద్దు. ఇంకొక టైపు ఇదే రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు చూసి ఏమనుకుంటారో, మనం వీడియోలు చేస్తే నవ్వుతారో లేకపోతే ఎట్లా సొసైటీ అనుకునే వాళ్ళు కూడా రావద్దు. ఒకవేళ నిజంగా వస్తే మాత్రం కంటిన్యూగా మీరైతే చేసేయండి, చేస్తే మాత్రం ఏదో ఒక రోజు పక్క రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ రాకుండా మాత్రం అస్సలు ఉండదు, మీ హార్డ్ వర్క్ ఏదో ఒక రోజు అయితే మీకు పే చేస్తుంది.